స్పీడ్ న్యూస్ చూద్దాం. గుంటూరులో బార్లీ పొగాకుకు రైతులు ధర్నా చేపట్టారు. పెదనందిపాడు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తహసీల్దార్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం అధ్యక్షులు కృష్ణయ్య డిమాండ్ చేశారు. సిద్దిపేటలో బజరంగ్ దళ్ నాయకుడిపై దాడిని నిరసిస్తూ హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. పట్టణంలో రహదారులు వెంబడి బైక్ ర్యాలీ చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజారాంను ఎంపీ రఘునందన్ పరామర్శించి దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే హింసకు పాల్పడుతోందన్నారు వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. నందిగం సురేష్పై 12 కేసులు పెట్టడంతో పాటు మరో 2 కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. కుట్రపూరితంగా స్క్రిప్ట్ రాసుకొని కేసులు పెడుతున్నారని ఆరోపించారు సజ్జల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్లో జాతీయ జెండా ఎగురవేసి అమరులకు నివాళులర్పించారు ఎమ్మెల్యే కోరం కనకయ్య. ఏపీకి అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. అమరుల త్యాగాలు వృధా కాకుండా తెలంగాణకు పూర్వవైభవం తీసుకురావాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కేసీఆర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాలాభిషేకం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. 11 ఏళ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే మిలిటెంట్ తరహాల ఉద్యమాలు తప్పవని సిపిఐ నాయకులు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో లబ్ధిదారులు 30 లక్షల పైగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు అన్నదాత సుఖీభవతో పాటు అమ్మకు వందనం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తోందన్నారు. కేఎస్ జవహర్ చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. జూన్ 4న జరిగే వెనుపోటు దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.